తాగుతుంది ఏదో తేడాగా ఉందంటే మూతి మడదు అంతే లేకపోతే ఇంకెవరన్నా సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. కర్రీ పప్పు అలా మొత్తం చచ్చిపోవాలి భయ. ఏమంటావు సంజయ్? ఎట్లా తెలుసా తాగుతుంది తిరున్నావురా నువ్వు ఆ కటింగ్ బియర్ బడ్స్. పిలు చూడండి, ఇదైతే ఎగ్ పఫ్ అనమాట. ఎగ్ పఫ్ అయితే తీసుకున్నాం. ఒకటి టమాటో కిచప్ కూడా వచ్చింది మనకు. ఇదైతే మొత్తం తీసేసి మనం అయితే ఈ సాస్ అయితే వేస్తున్నాం. ఈ సాస్ ఇది ఏంటి అంటే మన వరల్డ్లోనే హాటెస్ట్ సాస్ అనమాట ఇది. ఇప్పుడు ఇదంతా పడేసి దాంట్లో వేసేసినాక తర్వాత అన్న వస్తాడు. అన్నకి అయితే ఎగ్ పఫ్ తినిపించిన తర్వాత ఆయన రియాక్షన్స్ అయితే చూసాం ఒకసారి ఎట్లుంటాయో. అయితే వచ్చారు తీసినట్టు అయితే చేస్తారు వీళ్ళు. యాక్టింగ్ చూడు, కమల్ హాసన్ సో వచ్చేసిండు నీకోసం ఎగ్ పఫ్ వెయిటింగ్. కోసమే హైదరాబాద్ నుంచి ఈడ దాకా వచ్చిన నేను. పెళ్లికి వచ్చిండు. తిను సాస్ వేసుకో. ఏ నుంచి వచ్చింది ఎగ్ పఫ్? దొరకలేదు ఇచ్చినావా లేకపోతే పాలకూర? ఆడ పాలకూరలో తినేసి వచ్చినాం మేము. సో ఐస్వీల్ అయితే ఎగ్ పఫ్ ఏదో తేడాగా ఉందంటే అయితే తినేసిరు అనమాట. అయిపోయింది, బతికి అయిపోయింది. తిను మొత్తం తినాలి, అదే టార్గెట్. తిను అది మొత్తం తిను. ఏం కాదు, కొంచెం వేసుకోనా? కొంచెం తిను, అది ఏం కాదు తిను. అది కొంచెం కారం ఉంటుంది అట్లనే, ఏం కాదు తిను. తిను నువ్వు అది తిను చెప్తా. సైలెంట్ కూడా అని చెప్తే డైరెక్ట్ వస్తుంది. సరే తిను ఇంకొంచెం వేసుకో సాస్. బాగుంది, రెండోసారి వేసుకుంటే. తిను మొత్తం తిను, బాగానే ఉంటుంది అని. అదే వాళ్ళలోనే ఆటేసి సాస్ 2 నిమిషాలు అవుతుంది తెలుసు. సరే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తిను తర్వాత వెళ్తే ఒక గంట తర్వాత ఆగు. మూతి మడదు అంతే. అయ్యా ఏం అనిపిస్తుంది మంచిగా, లేకపోతే ఇంకేమన్నా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అదా వద్దురా అని తీరా. వద్దు ఆయనకి అన్నకి తినని రాబాయ్. అదే తింటా అంటాడు, మనం ఎందుకు కాపాలా? కళ్ళకెళ్ళి కళ్ళు తిను హల్లెలూయా. కారం అలవాటు ఉంది కూడా జర ఏం కాదు. ఇంకో బద్దలు వాసి. సరే 2 నిమిషాలు ఆయిలకి తీస్తావు. మూతి మనుదాంద్రా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
తిరుగుడు ఆపులు గుద్ద కూడా మనకుంది వాడు తెచ్చింది ఏందనుకుంటావు వాళ్ళది కాదు అది ఏంటిది అది అంత బేకు అంటారు. ఏమైంది చెప్పు. ఏం కాలే మంచిగా దూపు అవుతాను. దుబ్బైతుందా? నార్మలే ఉంది. నార్మల్ ఉందా బాయ్? ఆగు బాయ్. సరే ఆగు బాయ్. నీకు ఏమనిపిస్తుందా? నాకైతే మూతి పడతావరా ఇంకా పోయి బే ఇంకో కొద్దిసేపు అయితే కడుపు కూడా మండుతుంది. ఆగు. వాటర్ బాటిల్ కోసం సరే ఎట్లుందంటే అది ఇప్పుడు ఒత్తిగా దొడ్డికొత్త ఎట్లా ఎడిపోవాలని దాన్ని చాలా అంటే చాలా స్పైసీ ఉన్నదన్న. ఇది అనుకోలే అన్న నేను. బయటికి కనబడతలేదు కానీ లోపల మాత్రం దంచుతాన్న మొత్తం. మొత్తం మండుతాందన్న. లోపల పేగులు ఉన్నాయో మాడిపోయిన అర్థం కావట్లేదన్న వేడికి. తిన్నప్పుడు ఉన్న ఫీలింగ్ తిన్న తర్వాత లేదన్న. అసలు అతను అయితే లేదన్న. చచ్చిపోతట్టు హాస్పిటల్ తీసుకుపోరానా నన్ను. అది ఓవర్ యాక్టింగ్ అవుతుంది. వీడియో అయితే చూసారు కదా, మొత్తం కొంచెం ఫన్నీ అయితే వచ్చింది. చూసి అయితే ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకరి. మనం నెక్స్ట్ వీడియో అయితే ఇంకా కొంచెం ఫన్నీ అయిద్దాం అనుకుంటాం, దీనికన్నా బెటర్. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఓకే బాయ్.